హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆంధ్ర స్టైల్లో సొరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలి చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోకి, రైస్లోకి, అంతేకాకుండా దోశలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా వీడియో ఫుల్గా చూడండి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు. చాలా హెల్దీ కూడా కదా, సో అందుకని ఇలా ప్రిపేర్ చేయండి. వారంలో ఒకసారైనా కూడా సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని ఒక 2 సార్లు కడిగి గంట సేపు మంచినీళ్ళు పోసి నానబెట్టాలండి. గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు పోయాలి. నెక్స్ట్ ఇందులోకి సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం మనం ఒక 5 విజిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 విజిల్ రానిస్తే ఇలా పప్పు మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. చూసారా, ఇంకా సొరకాయ ముక్కలు కూడా ఉత్తిగే మంచిగా ఉడికిపోతాయి. జస్ట్ పప్పు గుత్తితో ఇలా మెదుపుకుంటే సరిపోతుంది. ఒకసారి అలా రుద్దేసుకొని మీరు కావాలంటే ఇంకొంచెం పలచగా కావాలంటే వేడి నీళ్ళు యాడ్ చేసుకొని ఒకసారి ఉడికించుకోవచ్చు. ఇంకా ఇంతేనండి. దీంట్లోకి మంచిగా తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కొంచెం వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేసుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.